ఏంటో గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కూడా వింటుంది. ప్రతిపక్షంగా వాళ్ళకి మద్దతు ఇస్తుంది. ప్రభుత్వాన్ని కూడా సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇస్తలేరు అని అడుగుతున్నారు. సరే, దానికి వాళ్ళు ప్రభుత్వం నుంచి వస్తున్న ఒక తిరిగి వాళ్ళు అడిగేది ఏంటంటే, 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది, వాళ్ళు నిరుద్యోగ భృతి ఇచ్చిరా, ఇవన్నీ కూడా వస్తున్నాయి. సరే, మీరు చేయలేదు కాబట్టే బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుంది అన్న నమ్మకంతో, ఆశతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ అదే చేస్తోంది. ఒక్క నిరుద్యోగకు కూడా ఉద్యోగం రాలేదు. 60,000 ఉద్యోగాలు ఇచ్చుకుంటామని చెప్తున్నారు. కానీ సరే, అవి ఎవరి హయాంలో నోటిఫికేషన్లు వేసారు, ఎవరు ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చారు, అది సపరేట్ అంశం. ఒకవేళ అలా చూసుకున్నా 60,000 ఉద్యోగాలు ఇచ్చారనుకున్నా ఇంకా 1,40,000 ఉద్యోగాలు మిగిలే ఉన్నాయి. వాటి సంగతి ఏంటి? ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ప్రతిపక్షంగా మీరేం చెప్పదలుచుకున్నారు? ప్యానెల్లో ముందుగా యోయో టీవీకి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే అండి. ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం, కొట్లాడి సాధించడం, పోరాటం చేసి సాధించడం. మరి ఇప్పుడు పోరాటం చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరి పాలవుతుంది, ఎవరి చెప్పు కనుసన్నల్లో నడుస్తున్నదని అందరు చూస్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ముఖ్య భూమిక వహించింది పాపం నిరుద్యోగ సోదరులండి. నిరుద్యోగ సోదరులు అక్కడ మన హైదరాబాద్ సాక్షి అని కానివ్వండి, ఊళ్ళల్లోకి వచ్చి ప్రతి అవ్వా తాత దగ్గరికి మీకు పెన్షన్లు ఇస్తున్నాడు కానీ మాకు ఉద్యోగం కావాలి అనేసి కొంచెం మాయమాటలు చెప్పేసి, అంటే కాంగ్రెస్ వాళ్ళ మాయమాటలు నిరుద్యోగులు నమ్మడం వల్ల, నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి ప్రచారాలు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండ్రు, స్కూటీలు ఇస్తా అని చెప్పిండ్రు, 1000 కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించి యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పిస్తామని చెప్పిండ్రు, 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పిండ్రు. అది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మన కోదండ రామిరెడ్డి, మన బల్మూరి వెంకట్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు కోదండ రామిరెడ్డి గారికి ఉద్యోగం వచ్చింది, బల్మూరి వెంకట్ గారికి ఉద్యోగం వచ్చింది, అక్కడ రాహుల్ గాంధీకి ఉద్యోగం వచ్చింది. మేనిఫెస్టో ఎవరైతే పెట్టినరో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారికి ముఖ్య భూమిక పోషిస్తూ పెద్ద ఉద్యోగం వచ్చిందండి. యువతి యువకులకు ఇది 420 హామీలు ఇచ్చిన బుక్ అండి కాంగ్రెస్ పార్టీ. దీనిలో యువతుల కోసం ఎన్ని హామీలు ఇచ్చిండ్రు. ఇన్ని హామీలల్లా అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలలు అయినా కూడా ఇంతవరకు ఒక్క హామీని నెరవేర్చలేదు. ఏమన్నంటే ఎల్బీ స్టేడియం పోతున్నాడు, 60,000 తలకాయలు లెక్క పెడతా అంటున్నాడు. 60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చిండ్రు, ఎగ్జామ్లు ఎప్పుడు పెట్టిండ్రు, పేపర్లు ఎప్పుడు దిద్దిండ్రు, రిజల్ట్ ఎప్పుడు ఇచ్చిండ్రు? మీరు ఇప్పుడు అది వరకు గత ప్రభుత్వం పెట్టిన నోటిఫికేషన్లకు, వాళ్ళకి ఎగ్జామ్స్ కి మీరు నియామక పత్రాలు ఇచ్చి మీరిచ్చిన ఉద్యోగాలను ఎట్లా చెప్పుకుంటారండి? ఇప్పుడు సోదరుడు నిరుద్యోగ పాపం తమ్ముడు చెప్పిండు, 11,000 ఉద్యోగాలు ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా చెప్పుకుంటారు? ఇస్తా అన్నేయండి, ఇస్తా అన్నే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాయండి. 60,000 60,000 వాళ్ళు ఇచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినాయండి 11,000 చిల్లర. ఇక ఇచ్చినాయన్ని ఎక్కడ ఇచ్చిండ్రు, ఏం చెప్తున్నారు? ఇక గత ప్రభుత్వం మీద ఏమన్నంటే గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తారు, మన్నెత్తి పోస్తారు. కేసీఆర్ గారు ఏదైతే నీళ్ల కోసము, నిధుల కోసము, నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నారో ఆ నియామకాలు ఎన్ని ఇచ్చిండ్రంటే 2,02,735 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసిండ్రు. 1,60,083 ఉద్యోగాలు భర్తీ కూడా చేసిండ్రు. మొన్న ఇచ్చిన ఆ 50,000-60,000 ఉద్యోగాలల్లా 50,000 ఉద్యోగాలు మావే అండి, అవి కూడా అయిపోయినాయి, మేమిచ్చినాయి అవి కూడా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మొండి చేయి చూపిస్తున్నారు అనేది యువతీ యువకులు అందరూ చూస్తూనే ఉన్నారండి. ఇంకొకటి జాబ్ క్యాలెండర్ అని ఒకటి విడుదల చేసిండ్రు. ఆ జాబు లేని క్యాలెండర్ ను జాబు క్యాలెండర్ విడుదల చేసి మళ్ళొక్కసారి మభ్య పెట్టే విధంగా మభ్య పెడదామని చూసిండ్రు. కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువతి యువకులు బహు తెలివి కల్లోళ్ళు. వీళ్ళు అధికారంలోకి రావడానికి మాయ చేసిండ్రు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాయ చేస్తున్నారు అనేసి అర్థం చేసుకుంటున్నారు. తరిమి కొడతారు. రేపు రాబోయే రోజులల్లా ఆ నిరుద్యోగులే కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైతే ఆ లైబ్రరీలకు పోయి వాళ్ళతోటి ఛాయలు కాఫీలు తాగిండ్రో ఆ పిల్లలందరూ వచ్చి ఆ నిరుద్యోగులందరూ వచ్చి వీళ్ళని తరిమి కొడతారు. రైట్. సో దామోదర్ రెడ్డి గారు, పావని గారు చెప్పినట్టు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఆశించిన స్థాయిలో ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్తో తెచ్చుకున్న తెలంగాణలో నియామకాలు లేకుండా చేశారు, మాకు సరైన స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదు అనే దాంట్లోనే బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలక భూమిక పోషించారు నిరుద్యోగులు. కానీ ఇవాళ మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చాక మీకు మళ్ళీ మొండి చేయ చూపించింది, ఉద్యోగాలు ఇవ్వట్లేదు, నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు, ఇవన్నీ కూడా మీ డిమాండ్స్ వినిపిస్తుంది.